నియోజకవర్గం నిస్కపల్లి పంచాయతీ ఎల్లోడిపాలెం అల్లూరి మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎల్లోడిపాలెం ఎస్టీ కాలనీకి సంబంధించిన చౌటూరు సుబ్రహ్మణ్యం 49 సంవత్సరాలు కాళ్ల వాపు నీరుగడ్డలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. గత 2 రోజులుగా ఆహారం తీసుకోలేక ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న సుబ్రహ్మణ్యంను స్థానిక గ్రామస్తులు పిఎన్ యానాది మహానాడు సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసి ఫోన్ చేసి బాధితుడు అనారోగ్య సమస్య తెలియజేయడంతో తక్షణం వారి గ్రామానికి వెళ్లి బాధితుడితో మాట్లాడి మనోధైర్యాన్ని నింపి ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స చేయించడం జరుగుతుందని, అలాగే బస్సు ఛార్జీలు, భోజనాలు ఖర్చులు పిఎన్ యానాది మహానాడు సభ్యులు భరిస్తారని, ఎలాంటి భయము ఆందోళనకు గురి కావద్దని, ప్రాణాంతకరమైన వ్యాధులకు సరైన సమయంలో చికిత్స చేయించుకున్న ఎడల నయమవుతుందని రాష్ట్ర అధ్యక్షులు చౌటూరి సీనయ్య బాధితులకు ధైర్యాన్ని నింపి భరోసా కల్పించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చలంచర్ల సీనమ్మ, బాధితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అన్నం అంటే తినలేకున్నాడు కదా సార్. అన్నం నెల్లాపోతున్నాడా? అన్నం తింటే ఆయాసం వస్తుందా? ఎప్పటి నుంచి తెలియదమ్మా అన్నం అయినా? ఆయాసం పడుతుంది ఒక రకంగా అన్నం. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి తెలియదు అన్నం? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి మేము ఇతను తీసుకుపోయి జాయిన్ చేస్తాం. అడ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక మనిషి ఉండండి, మా సభ్యులు ఒక మనిషి ఉంటాం. ఏం పెద్దనా ఉంటావు హాస్పిటల్లో? చెప్పేది కాదు, నువ్వు చికిత్స చేయించుకుంటావా? ఇప్పుడు ఒత్తితే కాలు ఒత్తితే బొట్లో పడుతుంది, ఆడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యావనుకో, నీకు అక్కడ డాక్టర్లు పరీక్షలు చేసి అన్ని పరీక్షలు చేస్తారు. అన్ని పరీక్షలు చేసి నీకు అక్కడ 24 గంటలు చికిత్స మందులు వాడతారు. వాళ్ళు చెప్పింటే మందులు వాడితే త్వరగా తగ్గిపోద్ది, నిన్ను వాళ్ళే పంపించేస్తారు. వాళ్ళేం పెట్టుకోరు నిన్ను అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటికాడ ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? ఇప్పుడు 2 రోజుల నుంచి అన్నం తినలేదు అంటున్నావు, అది చూస్తే నీరు గడ్డలు కట్టేస్తుంది. వృద్ధాగా ఇప్పుడు పెద్ద వయసు కూడా అవ్వలేదు. ఇప్పుడు మనం వచ్చున్నాము ఎల్లోడిపాలెం అల్లూరి మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయా? అందరికి ఉండే ఈ పెన్షన్లు అందరికి వస్తున్నాయి, ఇబ్బంది లేదు. ఇక్కడ సమస్యలు ఇంకా కొంతమందికి రావాలి పెన్షన్లు. ఇక్కడ సమస్యలు ఏముండవు మీకు? ఎల్లోడిపాలెం సమస్యలు ఎన్ని ఇప్పుడు కూర్చోమంటారు? ఈ అబ్బాయి ఈయనకి బాగాలేదా? ఏం బాగాలేదునా? ఏం బాగాలేదు, మాట్లాడగలుగుతావా? దగ్గు కాదు పెద్దనా, ఏం బాగలేదు? ఎప్పటి నుంచి బాగలేదు? 3 వారాల నుంచి బాగలేదు. ఎట్లుంటుంది మామూలుగా? ఆయాసం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్లు వేసుకుంటున్నావా? ఎన్ని గంటలకు వేసుకుంటావు? ఉదయం అంటే ఎన్ని గంటలకు వేస్తావు? నిద్రలేంగానే వేసుకుంటావు. తిన్న తర్వాత వేసుకుంటావా, తినక ముందు వేసుకుంటావా? తినక ముందే కదా వేసుకుంటావు గ్యాస్ ట్రబుల్ మాత్రమే. అది వేసుకున్న పాటు కూడా నీకు కంట్రోల్ అవ్వట్లా? మామూలుగా ఆహారం ఏం తీసుకుంటున్నావు? ఇడ్లీ తీసుకుంటాం. ఉదయం ఇడ్లీ. పులుసు కూరలో తినవద్దు. ఏమే పులుసు కూరలు ఏమైనా వాడుతున్నావమ్మా? నూనె కూడా తక్కువ వేసుకొని పులుసు కూరలు వాడబాక. క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి వాడండి. పులుసు కూరలు వాడవద్దు. ఇప్పుడు ఈ 3 వారాల నుంచి మరీ ఎక్కువ ఆయాసం, మాట్లాడలేకపోతున్నావు. లేచి తిరగలుగుతావా? తిరగలేకపోతున్నాడు. కాళ్ళు ఏదో చూపించు. ఇదే లాగు పైకి లాగు. అన్నం అంటే తినలేకున్నాడు కదా సార్. అన్నం నెల్లాపోతున్నాడా? అన్నం తింటే ఆయాసం వస్తుందా? ఎప్పటి నుంచి తెలియదమ్మా అన్నం అయినా? ఆయాసం పడుతుంది ఒక రకంగా అన్నం. ఇప్పుడు ఎప్పటి నుంచి ఎన్ని రోజుల నుంచి తినలేదు అన్నం?
ఆహారం అంటే మామూలుగా ఆహారం అంటే ఎక్కువ తినేస్తున్నాం. మనం పరిస్థితులు తగ్గించుకున్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటాం. నువ్వు ఒకటి చేయాలి, మొత్తం సాధ్యం ఒకటేసారి ఆపాలండి, ఆడాపుతాం. కాళ్ళు వాసిపోయి ఉన్నాయి, నీరు అంతా వాసిపోయింది, ఇదంతా నీరు వచ్చింది కదా. నీరే కదేదంతా నీరైతే ఏంది ఒత్తితో బుడగలు పడిపోతుంది, ఎక్కువగా ఉండింది సార్. ఇప్పుడు నీళ్ళు ఇంకా మాట్లాడలేదు. ఆ ఒత్తితో బుడగలు పడిపోతుంది కదా. హాస్పిటల్కి వెళ్ళారమ్మా? ఎక్కడ, ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఏం చెప్పారు? చెప్పారు, మందులు ఇచ్చారా, వాడుతున్నారా? ఇంకా ఏమన్నా చెప్పారా? ఎక్కడికన్నా మంచి హాస్పిటల్ తీసుకోపోమని ఏమన్నా చెప్పారా? మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. అంటే ఇక్కడ కొంచెం అంటే చికిత్స చేయలేము, అక్కడికి ఏమైనా తీసుకోమని చెప్పారా? తీసుకోపోలేకపోతున్నారు. అంటే మీరు అక్కడ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకోపోలేకపోతున్నారు. ఇన్ని ఆ విధంగా నీళ్ళు ఉన్నా కూడా. పిల్లలు ఎంతమంది అమ్మా నీకు? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఏం పని చెప్పాడు? వాళ్ళు ఇక్కడే ఉంటారా? పెళ్ళి ఆయనకి? సరే, ఈయన్ని మేము హాస్పిటల్లో చేర్పిస్తాం, ప్రభుత్వ హాస్పిటల్ నెల్లూరులో. మా సభ్యులు ఒక మనిషి ఉంటారు, ఆమె ఉంటుంది. ఇప్పుడు ఎంతోమందికి ఆమె ఇక్కడ మామూలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎంతోమందికి మాకు సంబంధించిన గుండె ఆపరేషన్ల పిల్లలు కూడా చేపించున్నాం హాస్పిటల్లో. అదేవిధంగా తలకి నీరు గడ్డలు కట్టినా కానీ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా హాస్పిటల్లో ఫ్రీగా చికిత్స చేపించి ఇంటికాడ దించేస్తాం మేమే. మీరేం రూపాయి ఖర్చు పెట్టుకోబడలే, అర్థమవుతుందా? మీరు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిన విధంగా మందులు వాడుకోవడం, వాళ్ళు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆహారం చెప్తారో వాడుకోవాలి. ఈ విధంగా చేసుకోగలిగితే త్వరలో అనారోగ్యానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు దీనికి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.